బల్లగుద్ది చెబుతున్నాను. మేషరాశివారు జాగ్రత్త. మీ శత్రువు మీ ఫోటో పెట్టి మే 5, 6, 7, 8 తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు. అసలు మేషరాశివారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? మే 5, 6, 7, 8 తేదీల్లో ఏ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియోలో చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడాలి. ఎందుకు అంటే మే 5, 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు అయితే జరిగే అవకాశం కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ముందుగా ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలి. భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా మీ ఫోటో పెట్టి ఏదైనా చేస్తున్నారా, మీకు నష్టం చేయాలని చూస్తున్నారా అనే మాటలు చాలాసార్లు వినిపించే ఉంటాయి. కానీ నిజంగా మనకు నష్టం చేసే శక్తులు ఇతరులకు ఉండవు. మన భయం, మన నమ్మకం, మన బలహీనతకే ఎక్కువ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు. కానీ కొన్నిసార్లు కోపం, తొందరపాటు నిర్ణయాలు, అందరినీ నమ్మటం ఈ వల్ల అయితే కొంత ఇబ్బందులు కూడా వస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మే మొదటి వారం మీ చుట్టూ కొంత అనుమానాస్పదమైన వాతావరణం అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎదగడాన్ని చూసి కొందరు అయితే ఇష్టపడకపోవచ్చు. మే 5వ తేదీ అయితే ఈరోజు మీకు అనుకోని ఫోన్ కాల్ రావచ్చు. పాత స్నేహితుడు లేదా పాత పరిచయం మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. అయితే వారి మాటల వెనుక ఉద్దేశం ఏమిటో గమనించండి. ఎవరైనా మీ వ్యక్తిగత విషయాలకు చెప్పకండి. మే 6వ తేదీ ఈరోజు ఇంటిలో చిన్న చిన్న వాదనలు రావచ్చు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కోపంతో స్పందించకండి. నిశ్శబ్దమే కూడా ఒక శక్తి అని అయితే గుర్తుంచుకోండి. మే 7వ తేదీ ఈరోజు మీరు అలసటగా ఫీల్ కావచ్చు. పనులు ఆలస్యం కావచ్చు. దీనిని ఎవరు మీపై చెడు ప్రభావం అని అనుకోవద్దు. ఇది కేవలం మానసిక ఒత్తిడి కూడా కావచ్చు. కాబట్టి విశ్రాంతి అయితే తీసుకోండి. మే 8వ తేదీ ఈరోజు మీకు మంచి మార్పు అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవాలి. అయితే గత 4 రోజులుగా టెన్షన్ తగ్గుతుంది. అయితే కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఒక మంచి అవకాశం కూడా అయితే మీ ముందుకు రావచ్చని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఎవరైనా నా ఫోటో పెట్టి ఏదైనా చేస్తే నిజంగా పనిచేస్తుందా అని. నిజం ఏమిటి అంటే మనసు బలంగా ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. కష్టపడి పనిచేస్తే ఎవరు మీ జీవితాన్ని ఆపలేరు. భయపడితే వాళ్ళు గెలుస్తారని అయితే గుర్తుంచుకోండి. మేషరాశి వారికి ఈ రోజుల్లో పాటించవలసినవి: ఉదయాన్నే త్వరగా లేవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి, అనవసరమైన వాదనలు తగ్గించాలి, మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి, మీ పని ముందు మీద దృష్టి పెట్టండి. అయితే ఆధ్యాత్మికంగా చేయవలసినవి: ఉదయాన్నే దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, మంగళవారం రోజు ఆలయం దర్శనం చేయండి, ఎరుపు రంగు పువ్వులు సమర్పించండి. ఇవి మీకు ధైర్యాన్ని ఇస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మేషరాశివారు ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష సమయం అని నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ పరీక్ష వచ్చినప్పుడు మాత్రమే మీ బలం బయటపడుతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు పడిపోయారా? కొంతమంది మిమ్మల్ని దిగచార్చేయాలని చూస్తున్నారు. కానీ మీరు ఇకపై వెళ్ళిపోతారని కూడా అయితే గుర్తుంచుకోండి. మీరు ఇటీవల ఏదైనా పని మొదలుపెట్టి ఆపేసి ఉంటే మరలా ప్రారంభించండి. ఈ మే నెల 2వ వారం నుండి మంచి ఫలితాలు రావడం అయితే మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో మీ మాటల వల్ల అపార్థాలు రావచ్చు. కాబట్టి అహంకారాన్ని తగ్గించి మాట్లాడండి. నిజాయితీగా ఉంటే సంబంధాలు బలపడతాయి. ఉద్యోగ విషయంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఇంటిలో నుంచి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళండి. ఆలస్యమైన ఫలితం వస్తుందని అయితే గుర్తుంచుకోండి. వ్యాపార విషయాల్లో పాత బాకీలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కానీ సంతకం చేసే ముందు మాత్రం చదవండి. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన మాటలు: నన్ను ఎవరు ఆపలేరు, నా శరీర శక్తిని ఎవరు మార్చలేరు అని. అయితే మీపై ఎవరైనా చెడు ఆలోచనలు పెట్టినా, అసూయతో చూస్తున్నా మీరు మంచిగా ముందుకు సాగితే చాలు, మీ జీవితం మీ వైపే తిరుగుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు ధైర్యంగా విజయంగా సాధించాలి అంటే హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కామెంట్లో జై హనుమాన్ అని అయితే టైప్ చేయండి. మేషరాశి వారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అయితే మీరు ఇటీవల ఎవరో మిమ్మల్ని
పట్టించుకోవడం లేదని, మీ విలువ తగ్గింది అని భావించి బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీ సమయం రాబోతుంది. మీరు చేసే మంచి పనులకు ఫలితాలు ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తాయని అయితే గుర్తుంచుకోండి. మే 5 నుండి 8 మధ్యలో మీకు ఒక నిజం తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరో నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లోనూ మీ కళ్ళను తెరిపించే రోజులు. అందుకనే ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ ఇంటి ముందు, మీ పని దగ్గర, మీ స్నేహితుల మధ్య మీ గురించి మాట్లాడేవారు ఉంటారు. కొందరు ప్రవేశిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొందరు అసూయపడుతున్నారు. కానీ మేషరాశి వారు ఎప్పుడూ సింహాలాగే ముందుకు నడుస్తారు. కుక్కలు మొరిగిన ఏనుగు దారి మారదు అన్నట్లుగానే అడుగు వేయాలని అయితే గుర్తుంచుకోండి. మీరు ఈ మధ్యలో డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పాలి. ఎవరైనా అప్పులు అడిగితే వెంటనే ఇవ్వకండి. ఎవరైనా పెట్టుబడి పెట్టమంటే ఆలోచించకండి. మోసాలు సూచనలు కూడా అయితే ఉన్నాయని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా మే 6వ తేదీ పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు కూడా చేరుకోవడం మంచిదే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఒక శుభవార్త కూడా అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో ఒక మంచి వార్త వినిపించవచ్చు. ఒక పెళ్లి విషయం, ఉద్యోగ విషయం, ఇంటి శుభకార్యాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు యోగం కూడా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంటిలో ఆనందం మరలా మొదలవుతుంది. మీ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. తలనొప్పి, నిద్రలేని, ఒత్తిడి, కోపం పెరగటం వంటి సమస్యలు రావచ్చు. అందుకనే నీళ్ళు ఎక్కువగా త్రాగండి. సమయానికి నిద్రపోండి. ఫోన్ వాడకం కొంచెం తగ్గించండి. మేషరాశి యువకులు ఇది ఒక గొప్ప సమయం అని అయితే చెప్పుకోవచ్చు. చదువులో పాస్ అయ్యేందుకు అయితే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే పోటీ పరీక్షలు రాసే వారికి కూడా చాలా మంచి వార్త అయితే వస్తుందనే చెప్పాలి. మీరు చదివింది వృద్ధి కాదు, కానీ ఈ నెలలో మీకు కష్టానికి గుర్తింపు అయితే పొందుతారని అయితే గుర్తుంచుకోండి. మీకు ఒక రహస్య శత్రువు కూడా అయితే ఉన్నాడు. భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే మీకు దైవ బలం ఉంది. మీరు ఎప్పుడు నిజాయితీగా ఉండండి. చెడు ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళకి కర్మ వాళ్ళకే తిరిగి వెళ్తుందని అయితే గుర్తుంచుకోండి. అయితే మే 7 రాత్రి నుండి మీ అదృష్టం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీరు ఆలోచనలు పనిచేస్తాయి, అలాగే ముందుకు కదులుతాయని కూడా అయితే చెప్పుకోవచ్చు. అయితే నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కాల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కాల్ రావచ్చు. మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మెసేజ్ రావచ్చు. మేష రాశివారు ఈ సమయంలో ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయండి. ఇది మీలో శక్తిని పెంచుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి మే 5, 6, 7, 8 తేదీల్లో ఏ శత్రువు మీ ఫోటో పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.